హలో అండి, ఇదైతే తలకూర చేస్తున్నాము. ఇదిగోండి, ఇది తలకూర బాగా క్లీన్ చేసి కడిగి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా మిరప్పొడి, కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. ఒక అర గ్లాసు నీళ్ళు పోసి ఒక 5 విజిల్స్ పెట్టుకున్నామండి. దీన్ని సపరేట్గా బాగా మెత్తగా కొంచెం ఇట్లా మెత్తగా బాగా ఉడికిపోయింది. మనం ఇంకా విజిల్ పెట్టే అవసరం లేకుండా మసాలా వేసుకొని వేయించుకొని ఉడకపెట్టుకోవచ్చు అట్లే డేక్షాలో. ఇవ్వండి, మళ్ళీ ఆయిల్ వేసి అల్లం పేస్ట్ వేసి వేయించుకుంటున్నాం. ఇది మసాలా, ఇది ధనియాలు, చెక్క, లవంగము, కొబ్బరి. ఇది దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ అని షార్ట్లో అప్లోడ్ చేశానండి. ఇది తలకూరకి ఆనియన్ పేస్ట్, అందులోకి అల్లం పేస్ట్లోకి ఇది కూడా వేసి వేయించుకునేస్తాం. కొబ్బరి, ధనియాలు, పట్ట, లవంగము, ఆనియన్ కాల్చుకొని ఆనియను కొంచెం పచ్చి వాసన తగ్గే వరకు కొంచెం బాగా వేయించుకుంటే సరిపోతుంది. ఆయిల్ తక్కువ వస్తుంది. కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. కొంచెం మాడకుండా అప్పుడప్పుడు అటు కలబెట్టుకుంటా అంటే బాగుంటుందండి. కొద్దిగా మనకు తగినంత కారం వేసుకోవచ్చు. కొంచెం బాగా స్పైసీగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, తక్కువగా తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు. ధనియా పౌడర్ తీసుకుందాం. సరిపోతుంది. ఇంత వేగిన తర్వాత మనం ముందుగా విజిల్ పెట్టుకున్న తలకూర ఐదు విజిల్కే బాగా ఉడికిపోయిందండి. బాగా లేతగా ఉంటే కొంచెం బాగా ఉడికిపోతుంది. కొంచెం ముద్ర అయితే ఇంకా ఒక 2-3 విజిల్లు ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. మనకు మంచిగా లేతగా దొరికిందంటే మాత్రము ఒక 5 విజిల్కి సరిపోతుంది.
ఇట్లా బాగా కలబెట్టుకొని మనం తగినంత వాటర్ వేసి పెట్టేసినామంటే ఒక 10 మినిట్స్ ఇట్లే నిమిషాలనే ఉడికించుకున్నామంటే సరిపోతుందండి. ఇంకా అంతే అండి. ఉడికిపోయిన తర్వాత మనం కొత్తిమీర వేసి దించుకునేస్తాము రైస్. అండి రెడీగా రైస్, తలకూర. ఇదే మా సండే స్పెషల్ అండి. ట్రై చేయండి మీరు కూడా. తలకూర ఈ మాది బాగా వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.